రామోజీ ఫిలిం సిటీ పేరుతో వేల ఎకరాల భూదోపిడి. ఆ భూముల్ని సర్వే కూడా చెయ్యనివ్వని రామోజీ 700 మందికి పైగా నిరుపేదల ఇళ్ల స్థలాల సైతం కబ్జా. 1,00,000 నాగళ్లతో దున్నించేస్తానని కేసీఆర్ ఆగ్రహం. చరిత్రలోనే అతిపెద్ద భూ స్కామ్ అమరావతి భూముల కుంభకోణం. 30,000 ఎకరాల చంద్రబాబు భూదంతా. రికార్డులు మార్చి బెదిరించి దౌర్జన్యాలు చేసి పేదల భూముల ఆక్రమణ. ఓ పేద రైతు ఆత్మహత్య, మరొకరు గుడ్డపోటుతో ఉంది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంట్రా? తాత, పక్కాగా సర్వే చేయించడం, సరిహద్దుల్ని నిర్ధారించడం, సర్వహక్కుల్ని యజమానులు కల్పించడం, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని హక్కుదారులకు అందించడం, ప్రభుత్వమే పేదల భూములకు పూర్తి గ్యారంటీగా ఉండడం. మరెందుకురా చంద్రంబాబు రామోజీ అందరూ మరీ అంత దారుణంగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారు? ఎలక్షన్ లో ఓట్ల కోసం ఈ చట్టం రాకుండా చేయడం కోసం తాత. ఈ చట్టం అమల్లోకి వస్తే వాళ్ళకి ప్రజల భూములను దోచుకునే అవకాశం ఉండదన్న భయం. ఇప్పటికే దోచుకున్న 1000 ఎకరాలు ప్రజలకు తిరిగి ఇయ్యాల్సి వస్తుందన్న భయం. రాజకీయంగా సమాధి అయిపోతారన్న భయం తాత. అరే, పురాణాల్లో కూడా ఇంత దుర్మార్గులు లేర్రా. 30 లక్షలకు పైగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి జగన్ ఒకవైపు, 30,000 ఎకరాలకు పైగా పేదల భూములు దోచుకున్న పెత్తందారులు ఒకవైపు, మే 11న ప్రజలే నిర్ణయిస్తారు. పేదల భూముల పరిరక్షణ జగనన్న లక్ష్యం, మహానమ్మకం నువ్వే జగనన్న.